హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో సింపుల్గా క్విక్గా కరకరలాడే క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 5 లేదా 10 అంతకు మించి ఎక్కువ టైం కూడా పట్టదండి. అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లోనే చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాబేజీ పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురిమేసుకోవాలి. అలానే మీడియం సైజు చిన్న ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కారప్పొడి వద్దు అనుకుంటే మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా చేతితో ప్రెస్ చేస్తూ క్యాబేజీలో నుంచి వాటర్ వచ్చి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. ఇప్పుడు మరోసారి అన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇందులో వాటర్ ఏమి వేయడం లేదండి. మీకు అవసరం అయితే కనుక కొద్దిగా 1 టీ స్పూన్ అలా వేసుకోండి. క్యాబేజీలో ఉన్న వాటర్ తోనే పిండి బాగా కలిసిపోతుంది. నాకైతే క్యాబేజీలో ఉన్న వాటర్ తోనే పిండి బాగా కలిసిపోయిందండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్నాక పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మన చేతికి సరిపడ పిండి తీసుకొని ఆయిల్లో కొద్దిగా పకోడీలా వేసుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న కడాయిలో ఎంత వరకు పడితే అంతవరకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఈ పకోడీ ఫ్రై చేసుకోవాలి. పకోడీ లైట్ గా కలర్ మారిన తర్వాత అటు ఇటుగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే క్యాబేజీ పకోడీ రెడీ. ఈవినింగ్ టైంలో క్విక్గా అయిపోయే స్నాక్ చేయాలనుకుంటే ఇలా క్యాబేజీ పకోడీ ట్రై చేయండి. వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.